బట్ మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధికార ప్రతినిధి నుమాన్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఉపేందర్ గారు ఉన్నారు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ముందుగా ఉపేందర్ గారు నమస్తే. నమస్కారం అండి. ఉపేందర్ గారు ఉన్నారా? చూడండి. ఉపేందర్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. ప్లీజ్ నాకు వాయిస్ రావట్లేదు. వినపడుతుందా? ఉపేందర్ గారు నమస్తే, వినిపిస్తోంది. మీ పార్టీ ఎమ్మెల్యేలకు గాంధీ భవన్లో ఏం పని? ఎందుకు సంజయ్ గాంధీ భవన్కి వెళ్ళారు? జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు గాంధీ భవన్లో ఏం పని అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు. స్పీకర్ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి స్పీకర్ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. మా పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఇంతకీ వాళ్ళు మీ పార్టీలు ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా, ఎటు కాకుంటున్నారా? ఏం చెప్తారు ఉపేందర్ గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా ధన్యవాదాలు. అయితే మీ ప్రశ్న ఉన్నది, ప్రశ్నలోనే ఆన్సర్ ఉన్నది. అయితే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవాళ ఒక కన్ఫ్యూజ్ ఈ విషయంలో ఏదైతే పార్టీ ఫిరాయింపుల సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఇవాళ రాష్ట్ర ప్రజలకే కాదు, నాయకులకి కానీ లేకపోతే కార్యకర్తలు కూడా అందరూ కూడా ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్లే ఉన్నారు. ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ దాంట్లో ఏం పని అంటే ఇప్పుడు వాళ్ళు మా దాంట్లో ఉన్నట్ట, ఒకవేళ మా దాంట్లో ఉంటే మన బీఆర్ఎస్ ఆఫీస్కి రావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు ఎందుకు పోయారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పోయినట్టే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు కదా. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటారు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రచారాల్లో ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కావాలి, దేవుని కండువాలని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం, అభివృద్ధి కోసమే జాయిన్ అవుతున్నాం, ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి చేయలేం, కాబట్టి ప్రజలకి అభివృద్ధి అందించాలంటే నియోజకవర్గ ప్రజలకి మేము అనుకునే ఫుల్ఫిల్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో పోతున్నాం అని చెప్పి మీడియా సాక్షిగా మాట్లాడారు. ఇంత ఓపెన్ గా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చిన తర్వాత ఇంతకన్నా ఏముంటదండి? ఇలా స్పీకర్ గారు మాట్లాడుతూ వాళ్ళు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు మా పార్టీకి సంబంధించి మా దాంట్లో జాయిన్ కాలేదు, ఆ పార్టీలో చేరిరు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎన్నిసార్లు టైం పెట్టి వీళ్ళు తేల్చమని చెప్పేసి 2 సార్లు పెట్టినా కూడా తేల్చకుండా ఇలా ఆఖరికి ఇలా స్పీకర్ గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పటికి కూడా అన్ని మేము ప్రూఫ్స్ అన్ని కూడా వారి ముందు పెట్టినప్పటికి కూడా ఇలా కేవలం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పెద్దలు చెప్పినటువంటి విధంగా ఇలా స్పీకర్ గారు ప్రవర్తించడం అనేది ప్రజాస్వామ్యానికి తూట్లు పడవటమే. ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఏదో తెలిసి తెలియక పోవాల్సి వచ్చింది, బట్ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, కేసీఆర్ మీద అభిమానం అక్కడక్కడ చూపిస్తున్నారు. ఒకవేళ ఏమైనా పశ్చాత్తాపడి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి గర్వాపసి అంటే బీఆర్ఎస్ ఏమైనా అక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నాయా? అట్లాంటి విషయాలు అంటే అట్లాంటి సిచ్యువేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను ఏమంటున్నా, రాజకీయ అవసరాల కోసమో లేకపోతే ఇంకో రకమైన ఒత్తిడిల కోసమో లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, ఎలిగేషన్స్ నానా రకాలు ఏవైనా ఉంటాయండి. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కేసీఆర్ అంటే అభిమానం లేని నాయకుడు ఎవరు ఉంటారు తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కి అభిమానులు ఉంటారు, తెలుగుదేశంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఈవెన్ ముఖ్యమంత్రి మంత్రులు కూడా వాళ్ళ కడుపులో మాత్రం కేసీఆర్ అంటే అభిమానమే. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి వచ్చినా, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినా, మిగతా వాళ్ళకి ఇంకా వేరే పదవులు ఏదొచ్చినా కూడా కేసీఆర్ ద్వారానే. కాబట్టి అంతర్గతంగా వాళ్ళు పార్టీని కనుక పక్క పెట్టి మాట్లాడినప్పుడు ఒక వ్యక్తిగా మాత్రం వాళ్ళందరూ కూడా కేసీఆర్ అభిమానులే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇవాళ కేసీఆర్ మీద అభిమానమే ఉన్నది అందరికీ. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల రీత్యనో ఇంకోటి రీత్యనో ఆయన దాంట్లోకి పోయాడు. ఇవాళ ఏమైతుంది, మళ్ళీ డిస్క్వాలిఫికేషన్ అయిపోతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ రావాలని కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు కానీ గ్యారంటీలు కానీ కాలేదు కాబట్టి మంత్రుల మధ్యలో కుమ్ములాటలు జరుగుతా ఉన్నది, ఆధిపత్య పోరు జరుగుతా ఉన్నది, అవినీతి జరుగుతా ఉన్నది. ఇలా క్రైమ్ కు సంబంధించినటువంటి వాటిలో తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి పిఏలు వాళ్ళు ముఖ్యమంత్రికి సంబంధించిన అనుచరులే కాంట్రాక్టర్లను బెదిరించేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇలా కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వాలని చెప్పి ఆర్థిక మినిస్టర్ మంత్రి ముందు ధర్నాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. రైతాంగం ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆత్మహత్యలు, ఇలా రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం ఇలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అయిపోయింది. కాబట్టి ఇలా ఉప ఎలక్షన్స్ వస్తే మేము ఓడిపోతామని చెప్పేసి మళ్ళా భయానికో మళ్ళా నయాన్నో భయాన్నో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇలా మేము ఇక్కడనే ఉన్నామని చెప్పేసి మాట్లాడటం జరుగుతా ఉన్నది. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదేమన్నా కూడా నిష్పక్షపాతంగా
వాళ్ళకి నిజంగా పోయి ఉంటే తీసేయండి, మేము నా వాయిస్ పోయామని పోతుంది, చెప్పుకోవాలి, ఉపేంద్ర గారు. రాజీనామా చేయాలి, రేపు ఎలక్షన్ కూడా పోవాలి. అక్కడ ఏది ప్రజలు ఏం తీర్పిస్తే దానికి పోవాలి. కానీ ఇలా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు, స్పీకర్ గా ఉన్న వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పదవి ఉపేంద్ర కోసం గారు 1 సెకండ్, తర్వాత వ్యక్తిగత 1 సెకండ్, 1 లబ్ధి సెకండ్, కొరకు ఉపేంద్ర ఇలా గారు ఒక్క నిమిషం, రాజ్యాంగాన్ని ఒక్క నిమిషం. ఉల్లంఘించే విధంగా రైట్, మీ డాక్యుమెంట్స్ ఉన్న మీ తర్వాత, వాయిస్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత, అన్ని ఉన్న తర్వాత Done. కూడా మళ్ళీ నువ్వు విచారణ పోయినప్పుడు ఈ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా దురదృష్టకరం. రైట్, నిన్న రైట్, సంజయ్ 1 గారు సెకండ్, 1 ఎందుకంటే ఆయన సెకండ్. కాంగ్రెస్ పార్టీలో చేరిండు, కాంగ్రెస్ పార్టీ వారి ఆఫీసు, వారి హెడ్ ఆఫీసు, అక్కడ వాళ్ళ నాయకులు ఉంటారు కాబట్టి పోయిండు. మరి అదే దాంట్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు మరి దాన్ని వ్యతిరేకించడము, వాళ్ళు తిట్టడము, వాడికి ఏం పని బీఆర్ఎస్ వాడికి అని అనడము, అవన్నీ ఏంటంటే వాళ్ళకి అంతర్గతంగా ఉన్నటువంటి భేదాభిప్రాయాల ద్వారా వాళ్ళు 1 సెకండ్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఉపేంద్ర గారు 1 సెకండ్. వీళ్ళందరూ కూడా ఐ థింక్ నా వాయిస్ పోవట్లేదు గారు కూడా మొన్న కూడా మాట్లాడింది కదనండి, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా నేను ఆయన ప్రచార సభలలో, కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలలో తిరుగుతూ చెప్తూ నేనేమంటే అభివృద్ధి కొరకే పోయినాము అని చెప్పేసి వారు కూడా చెప్పినారు. దానం నాగేంద్ర గారు కూడా అనేక సందర్భాలలో మీడియా ముందు, నేను మొన్న కూడా ఈ మధ్య కాలంలో మనం అందరం చూసినాము, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్తా ఉన్నాడు.